అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఏళ్లనాటి నిరీక్షణకు తెరపడే సూచనలు కనిపించడం లేదు. పేరుకుపోయిన ఆర్థిక బకాయిలు, కొత్తగా అమలు కావాల్సిన 12వ పీఆర్సీ, ఐఆర్ మధ్యంతర భృతి వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ కానీ, కార్యాచరణ కానీ కొరవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనైనా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ముందున్న అపరిష్కృత డిమాండ్స్. ఉద్యోగులు ప్రధానంగా ఈ క్రింది అంశాలపై ప్రభుత్వం నుంచి తక్షణ స్పందన కోరుతున్నారు. 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వేతనాలను సవరించాల్సి ఉండగా 12వ పీఆర్సీ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. తక్షణమే కమిషన్ను నియమించి నివేదికను త్వరితగతిన తెప్పించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మధ్యంతర భృతి, ఐఆర్ ప్రకటన, పీఆర్సీ అమలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించే మధ్యంతర భృతిని ప్రకటించడం ఆనవాయితీ. ఉద్యోగ సంఘాలు 27% ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. మూడోది పెండింగ్ డీఏ బకాయిల విడుదల. గత ప్రభుత్వం నుంచి పేరుకుపోయిన కరువు భత్యం, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. కొత్త డీఏలను కూడా సకాలంలో ప్రకటించి బకాయిలు పేరుకుపోకుండా చూడాలి. నాలుగోది ఇతర ఆర్థిక ప్రయోజనాలు. నిలిచిపోయిన సరెండర్ లీవ్లు, ఎస్ఎల్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ చెల్లింపులు, రిటైర్మెంట్ ప్రయోజనాలను తక్షణమే పునరుద్ధరించాలి. ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం. గత ప్రభుత్వం ఉద్యోగులను ఆర్థికంగా మోసం చేస్తే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా మా సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమని ఏపీఎఫ్ రాష్ట్ర అకాడమిక్ కౌన్సిలర్ జేసీ రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలసీలో కీలకమైన ఉద్యోగుల సమస్యలపై ఒక్క కేబినెట్ సమావేశంలోనూ చర్చ జరగకపోవడం ప్రభుత్వ ఉదాసీనత వైఖరికి నిదర్శనం. ఇది ఉద్యోగ వర్గాలను అవమానించడమే అని ఆయన విమర్శించారు. మంత్రివర్గ సమావేశంపైనే సర్వత్రా ఆసక్తి. ఈ నెలలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉద్యోగుల పాలిట అత్యంత కీలకంగా మారింది. ఈ సమావేశంలోనైనా ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించి ఒక స్పష్టమైన ప్రకటన చేస్తుందని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులు ఆశిస్తున్న కీలక నిర్ణయాలు. 12వ పీఆర్సీ ఏర్పాటుపై అధికారిక ప్రకటన, కనీసం 27% మధ్యంతర భృతి, ఐఆర్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు, పెండింగ్లో ఉన్న డీఏ బకాయిల చెల్లింపులకు స్పష్టమైన షెడ్యూల్ విడుదల, భవిష్యత్ కార్యాచరణ హెచ్చరిస్తున్న సంఘాలు. ఒకవేళ మంత్రివర్గ సమావేశంలో తమ సమస్యలపై సానుకూల స్పందన రాకపోతే ప్రభుత్వంతో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దశలవారీ ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేసి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తామని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలు రాష్ట్ర ప్రగతికి అత్యంత కీలకం. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల సహనాన్ని పరీక్షించకుండా వారి న్యాయమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గ సమావేశంలో ఒక స్పష్టమైన మరియు ఆచరణయోగ్యమైన కార్యాచరణను ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో రాష్ట్రంలోని పారిశ్రామిక అశాంతికి దారితీసి ప్రభుత్వ ప్రతిష్టకే భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. లక్షలాది కళ్ళు ఇప్పుడు మంత్రివర్గ సమావేశం వైపే ఎదురు చూస్తూ ఉన్నాయి.